సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. ప్రభు మనకి ఇవ్వబడిన సమయాన్ని మనము జాగ్రత్తగా మనలను మనం పరిశీలన చేసుకుందాం. యోబు గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం చదువుదాం. అందరం కలిసి ఈ భాగాన్ని చదువుదాము. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చెదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొనుదును. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు మీరు వివరించి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, బల్ల దగ్గర యోగ్యంగా మమ్మల్ని నడిపించమని, సరిచేసుకొని పాలు పొందేవారిగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యోబు గ్రంథంలో చదివిన మాట చాలా తగ్గించుకుంటూ ఈ మాట చెబుతూ ఉన్నాడు. చిత్తగించుము, నేను నీచుడను. ఎంత తగ్గించుకున్నాడు చూసారా? యోబు యొక్క పరిస్థితి మనం గమనించినప్పుడు యోబు ఎలాంటి వాడు అనంటే, మొదటి అధ్యాయంలో ఆయన గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. చూద్దాం. మొదటి అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడున్నను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 10వ వచనం 8వ వచనం చదువున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దేవుడే సాక్ష్యమిస్తున్నాడు యోబు. మరి యోబు ఎందుకు ఇక్కడ ఈ మాట చెబుతున్నాడు? నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను అనంటే, నా నోటి మీద నా చెయ్యి ఉంచుకుంటాను అంటున్నాడు. చాలా సందర్భాలలో మన నోరు విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఈ విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని వాక్యం చెబుతుంది. రోజులో మనము ఎన్ని వేల మాటలు మాట్లాడుతామో మనకు తెలియదు. అలా మాట్లాడుతూనే ఉంటాం. అర్థమైందా? ప్రపంచంలో నొప్పి అనేటటువంటిది నోటికి ఉండదు. తలనొప్పి ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటాయి, కడుపు నొప్పి ఉంటుంది, గుండె నొప్పి ఉంటుంది, రకరకాల నొప్పులు ఉంటాయి. నోరు నొచ్చింది నేను మాట్లాడటం వల్ల అన్నవాళ్ళు ఇంత మటుకు ఎవరు లేరు. ఒకవేళ గొంతు ఏమైనా ఖరాబ్ అయితే తప్ప ఇక్కడ నోరు నొచ్చుతుంది నేను ఇక మాట్లాడలేను అనేవాళ్ళు ఎవరు కూడా లేరు. నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. వాస్తవంగా చూసినప్పుడు మానవుని నోరు ఎలాంటిది? మానవుని నోరు ఎలాంటిదమ్మా? చాలా మంచిదా? మన నోరు ఎట్లాంటిది? సాధారణంగా ఒక 2 రోజులు బ్రష్ చేయకపోతే, ఒకరోజు బ్రష్ చేయకపోతే మన పక్కన ఎవరో కూర్చోరు. ఎందుకంటే మరి దంతశుద్ధి అనేది చేయాలి, నాలుకని క్లీన్ చేయాలి, లోపలున్న ఆ చెడుదంతా కూడా బయటికి వెళ్ళగక్కాలి. అప్పుడే నీకు శుభ్రంగా ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మానవుని యొక్క నోరు మరి ఏ విధంగా ఉంది అని అంటే, చూడండి, దేవుని పిల్లలమైన మన నోరు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇది ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యములో కీర్తనలు 5
చూడండి, కీర్తనలు 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకలతో ఇచ్చకములాడుదురు. వాక్యం ఏం చెప్తుందంటే యథార్థత లేని నోరు. నోట్లో ఏం లేదు? యథార్థత లేదు. ఇంకా ఎట్లా ఉందంటే అంతరంగము నాశనకరమైన గుంటలాగా మారిపోయింది. అంటే ప్రమాదాలు సృష్టిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక వారి కంఠము ఏదైతే ఉందో అది తెరిచిన సమాధి. సమాధి దగ్గరికి పోయి తెరిస్తే ఎట్లా ఉంటుందమ్మా? కుళ్ళిపోయిన ఆ యొక్క డెడ్ బాడీ వాసన కొడతా ఉంటుంది. అంటే మనుషుల దగ్గర ఆ విధంగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. మరి యథార్థత లేని నోరు ఎంతగా దేవుణ్ణి ఆరాధించినా, ఎంతగా దేవుణ్ణి స్తుతించినా, ఈ తెరిచిన సమాధి లాంటి నోరు, కుళ్ళు వాసన కొట్టే నోరు, మరి ఏదో ఎలుక చచ్చిన వాసన, ఎలుక ఎక్కడన్నా చచ్చిపోయిందనుకో, అది ఏం చేస్తూ ఉంటుంది? శరీరం పాడైపోతూ ఉంటుంది, అందులో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. వాస్తవంగా మానవుల యొక్క నోరు ఆ విధంగా నింపబడింది. వారి అంతరంగము నాశనకరమైన గుంట. యథార్థత లేని నోరు అంటే అబద్ధాలు ఆడిద్ది అనమాట. ఈ నోరు అబద్ధాలంటే ఈ నోటికి బాగా ఇష్టం, మోసం అంటే బాగా ఇష్టం. కాబట్టి ఈ యథార్థత లేని నోరు మనకు అవసరం లేదు. దేవుని వాక్యం అదే చెబుతుంది. చూడండి, ఇంకొక మాట చూద్దాం. 10వ అధ్యాయము 7వ వచనం కీర్తనలోనే, వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే కొంతమంది నోళ్ళు తెరిస్తే శాపాలే, నాశనం కావాలా కదా. మరి అలాగే దేవుడు కూడా మనల్ని నాశనం అవ్వాలి అని అంటే మనం ఉంటామా? ఇక్కడ భూలోకం తీసివేయబడాలి, ఇదే ఉండకూడదు, అసలు జీవరాశి అనేది ఉండకూడదని దేవుడు ఒక్క మాట పలికాడు అనుకో, అసలు మనుగడ ఉంటుందా? మానవ యొక్క మనుగడ, ప్రపంచం ఇదంతా కూడా ఉండదు. దేవుని నోరు ఎంత అద్భుతమైనదో మానవుని నోరు అంతకు వ్యతిరేకంగా ఉంది. వారి నాలుక అనగా వారి నోరు శాపముతో నింపబడింది. శాపం, కపటం. అంటే వారి నాలుక క్రింద ఏముంటుందంటే కపటాన్ని దాచుకుంటారంట. దాయటానికి ఎక్కడ చోటు లేదు, నాలుక క్రింద మాత్రమే అది దాయడానికి అవకాశం ఉంది. కపట ప్రేమ చూపిస్తూ ఉంటారు. కాబట్టి వారి నోరు శాపముతో, కపటముతో, వంచనతో నింపబడుతుంది. తర్వాత వారి నాలుక క్రింద చేటు పాపము ఉన్నవి. ఇలాగే మనం చదువుకుంటా పోతే ఇంకొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, కీర్తనలు 50వ అధ్యాయం 19వ వచనం చదువు. కీడు చేయవలెనని నీవు నోరు తెరిచి ఉన్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఎలాంటి ఉందంట నాలుక? కపటము అంటే మోసముతో నింపబడిన నాలుక. యోబు తన జీవితంలో నోరు మూసుకుంటాను అంటున్నాడు. ఎక్కువగా మాట్లాడిన నేను కొంతమంది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, నేను కొన్ని చోట్ల పరిచర్య చేసినప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు, అన్న ఇక ప్రార్థన చేసుకుందాం, ఇక చాలులే పాటలు చెప్పటం ఊరికే, లేకపోతే ఫలానా పాట పాడు అని చెప్పడం. ఉన్నారు, మనకు అందుబాటులోనే ఉన్నారు వాళ్ళు కూడా. అయితే నేను అనుకున్నాను, ఏంటి అసలు ఏమో సంఘంలో ఇంత మెయిన్గా తీసుకొని దైవజనుడికి ఏమీ తెలియనట్లుగా ఇక ప్రార్థన చేద్దాం, ఇప్పుడు చాలులే పాటలు అని అంటాం, లేకపోతే ఇంకా ఏందేందో తన ఆలోచనలు చెప్పడం, ప్రార్థన మానేసి సొంత విషయాలు అవన్నీ చెప్పడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే
చాలా బాధ కలిగేది. ఏంటి అనుకునేవాడిని. అంటే వాళ్ళు ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తారు, తమ యొక్క ఆలోచనలన్నీ కూడా కనబరుస్తూ ఉంటారు దేవుని దగ్గర. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడికి వచ్చేది ఎందుకంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నమాట. మరి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది నా సొంత విషయాలు కాదు, కుటుంబ విషయాలు కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడో వాటినే మాట్లాడుతూ ఉన్నా. సొంత విషయాలు మాట్లాడడం లేదు. కాబట్టి ఈ ప్రజలు ఎలా ఉన్నారు, సంఘంలో బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారు అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. యథార్థత లేని నోరు ఉన్నది, కపటములు కల్పించే నోరు ఉంది, చేటు కల్పించే నోరు ఉన్నాయి. ఇట్లాంటి నోటి ద్వారా ప్రమాదాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యోబు అంటున్నాడు, నా నోరు మూసుకుంటాను. ఎవరిని మనం నోరు మూసుకుంటాం? ఎక్స్ట్రాలో ఎవరైనా మాట్లాడితే ఇక నోరు మూసుకో, చాలే మాట్లాడేవాళ్ళే అంటాడు కదా. అవునా కదా? ఎక్కువ మాట్లాడిన వాళ్ళని ఇక ఆపేస్తాం. దేవుడు కూడా అంతే. ఎక్కువ సందర్భాలలో పెద్ద నోరు చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. పెద్ద నోరు. ఎహెచ్కేల్ గ్రంథం చూడండి. ఎహెచ్కేల్ గ్రంథము అనేక సందర్భాలలో మనం ఈ విధంగానే ఉంటూ ఉంటాం. నోటిని అదుపు చేసుకోకుండా మనం ఆ విధంగా పెద్ద నోరు చేసుకొని దేవుని దగ్గర మనము ఉంటూ ఉంటాం. ఒకసారి చూద్దాం. దేవునికి సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆయనకు విరోధంగా మనం ఏం చేస్తున్నామో అవన్నీ కూడా దేవుడు తెలుసుకొని ఏమంటాడంటే, ఈ పెద్ద నోరు కాస్త సైలెంట్ అవ్వాలి. అప్పుడే ముప్పై 35వ అధ్యాయం చూడటం 13వ వచనం. దేవుని దగ్గర మాట్లాడటం ఏంటమ్మా? పెద్ద నోరు చేసుకొని. నోరు పెద్దదవడం అంటే ఏంటి? పెద్ద పెద్ద ముద్దలు తింటా, మంచి మంచి ఆహార పదార్థాలు, అట్లాంటిదా ఇక్కడ చెప్పేది? పెద్ద నోరు అంటే అందరికంటే ఎక్కువగా మరి దేవుని మీద తిరుగుబాటు చేయటం. అంటే ఈ తిరుగుబాటు చేయటం అనేటటువంటి మాటలు, దేవుని దగ్గర మాట్లాడే ప్రతి మాట కూడా దేవుడు వింటూ ఉన్నాడు. అందుకే నేను అంటున్నాడు, నాకు అన్ని వినబడుతున్నాయి. 12వ వచనంలో, అవి పాడైనవి కాబట్టి నేను వింటాను. దేవుని గురించి, దేవుని పర్వతాల గురించి, లేకపోతే మందిరం గురించి, నా గురించి మాట్లాడిన ప్రతి మాట నాకు వినబడింది. పెద్ద నోరు చేసుకొని మాట్లాడతాను. కాబట్టి మన నోరు తగ్గించుకోవాలి. ఏం చేయాలమ్మా? అదేంటన్నా, నేను ఎక్కడ ఏమి అనట్లేదు కదా, నా పిల్లలనే తిట్టుకుంటున్నాను, నా భర్తను ఒక మాట అంటున్నాను, లేకపోతే మా వాళ్ళని నేనేమని అనుకుంటా, కానీ నాకు పెద్ద నోరు లేదే అని మనం అనుకుంటాం కదా. వాక్యం చెబుతుంది, అసలు మానవుని యొక్క నోటిలో యథార్థత లేదు. పాపమును ఒప్పుకోకుండా ఉండేవాడే మనిషి. ఎందుకంటే ఎక్కువ సందర్భాలలో ఒప్పుకున్నట్లుగా కనబడతాం, కానీ మరి ముఖస్థుతి చేయడం అనేటటువంటిది కూడా ఉంది మనుషులలో. నోటి ద్వారా ముఖస్థుతి అంటే బయటికి మంచిగా అందంగా మాట్లాడడం, తర్వాత ఎరుగను అని చెప్పడం, ఇలాంటివి కూడా మరి వినబడుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు అని అంటే, కత్తిపోటు లాంటి మాటలు. కత్తిపోటు అంటే తెలుసుగా, కత్తి. చూద్దాం, కీర్తనల గ్రంథం
ఇక వాళ్ళ మాటలు చాలా అద్భుతమైనటువంటి రీతిగా ఉంటాయి. 55:21 చూద్దాం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి. ఎట్లున్నాయంటమ్మా? చాలా మృదువు, సాఫ్ట్. అయితే వారి హృదయములో కలహం ఉన్నది. అంటే నూనె ఇట్లా జారిపోతూ ఉంటుంది. నూనె ఇట్లా పట్టుకొని చూడండి, మీరు వెంటనే స్లిప్ అయి పడిపోతారు. అయితే వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులు. వరలో ఉన్న కత్తి అంటే ప్రమాదం లేదు, కానీ బయటికి లాగిన కత్తి అంటే ఎవరిని పొడవటానికి? ఇక వాళ్ళు రెడీగా, చాలా సిద్ధంగా ఉన్నారు. ఆ కత్తితో మరి పొడుస్తూ ఉంటారు. వరదీసిన కత్తులు కలిగినటువంటి చమురు కంటే నునుపైన, తేనె కంటే, అదేనా, ఆ వెన్న కంటే మృదువైన మాటలు పలికేటటువంటి వారు ఉన్నారు. చాలా ప్రమాదం. వీళ్ళల్లో నేనున్నానా? సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం. సామెతలు 12వ అధ్యాయం. సామెతలు 12లో 18వ వచనం చదవండి. కత్తిపోటు వంటి, ఇక వరదీసిన కత్తి పొడవకుండా ఉంటుందా? ఏమ్మా, బయటికి లాగిన కత్తి, నునుపైన కత్తి, మృదువైన కత్తి, ఇప్పుడు ఇదేం చేస్తూ ఉంది? వాడిగల కత్తి ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? పొడి చేస్తానే ఉంది కదా. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలు. ఒకనొక సమయంలో గుర్తు చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇక్కడ మనకు దగ్గరలోనే మోరంపల్లి బంజర్లో జరిగింది, భద్రాచలం దగ్గరలో. ఆ అత్త కోడలు కుటుంబంతో కలిసి వాళ్ళు ఏం అనుకున్నారంట, ఎక్కడికో వెళ్ళాలని అనుకున్నారంట. అనుకుంటే అత్తగారు వచ్చి నీళ్ళు పెట్టుకుందంట పొయ్యి మీద. నీళ్ళు పెట్టుకుంటే కోడలు వచ్చి ఏం చేసిందంట, ఈ నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు, ఈ బాగలేవని నేను అక్కడ పెడితే నువ్వేంటి ఈ నీళ్ళు పెట్టుకున్నావు పారబోసిందంట. అంతే, ఇద్దరికి గొడవ అయింది. నేను పెట్టుకున్న నీళ్ళు మంచివి కావా, నువ్వు పెట్టుకునే, ఇట్లా చిన్నగా గొడవ వచ్చి ఇద్దరు పోట్లాడుకున్నారు. ఒకళ్ళు ఊరేసుకుని చనిపోయారు. పేపర్లో వచ్చింది, నేను చదివి ఆశ్చర్యపోయాను. ఆఫ్టర్ కాగబెట్టుకునే నీళ్ళ దగ్గర, రిమోట్ దగ్గర కూడా కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రిమోట్ దగ్గర కొట్టుకున్న వాళ్ళు. చాలా సందర్భాలలో చిన్న చిన్న విషయాలకు 5 రూపాయల కొరకు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరు అని అంటే కత్తిపోటు లాంటి మాటలు కలిగిన వారు. నన్ను ఇంత మాట అంటావా? ఇక ఈ మాటలు వాళ్ళ హృదయంలో గుచ్చుకొని ఇక ఏంటంటే వెంటనే ఈ లోకాన్ని ముగించాలి, ఇక నేను బ్రతకడం ఎందుకు, విసిగిపోయి ఇక వాళ్ళు కత్తిపోటు లాంటి మాటలు. చాలా ప్రమాదం. 59వ కీర్తన 7వ వచనం. కీర్తన 59 7వ వచనం. వినువారెవరూ లేరనుకొని వారు తమ నోటి నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నాయి. చూడండి అమ్మా, కత్తులు ఎక్కడ దాచారు? ఎంత ప్రమాదం ఉందో చూశారమ్మా. ప్రభు అంటున్నాడు, ఇదిగో మాటలు వెళ్ళగ్రక్కుతారు. మాటలతో కొట్టే వాళ్ళు ఉన్నారు, మాటలతో పొడిచే వాళ్ళు ఉన్నారు, మాటలతో భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇదంతా మాటల ద్వారానే జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వినువారెవరు లేరనుకొని, ఇక్కడ ఎవరు వింటున్నారు అనుకొని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. మనం అనుకోవచ్చు, ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరు వినలేదు కదా అని. వినువారెవరు లేరనుకొని మనుషులు మాట్లాడితే మరి దేవుడికి ఎట్లా తెలిసింది? ఇక్కడ ఎట్లా రాసి పెట్టాడు ఇది? ఒకసారి దైవజనుడైన ఇర్మియా చూడండి, 18 ఇర్మియా గ్రంథం చదవండి ఆ మాట. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు.
ప్రవక్త వాక్యము చెప్పక మానడు. ఎక్స్ప్రెస్ అంత స్పీడ్గా అవసరంలా, అందుకే నేను ఎక్స్ప్రెస్ అలా పదానికి చాలా స్లోగా చదివితే మనకి చదవాలని ఆశ మంచిది, కానీ స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా చదవాలి. జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాం రండి అనుకుంటున్నారు. వీళ్ళు అనుకునే మాట ఏంటంటే, యాజకుడు ధర్మశాస్త్రాన్ని వినిపిస్తాడు, ప్రవక్త వాక్యము చెబుతాడు, కాబట్టి మనం ఏమనుకుందాము, వాని మాటలలో ఏది మనం వినకుండా మాటలతో వాడిని కొడదాం రండి అనుకుంటారు. మాటలతో కొట్టడం అంటే అది. వినువారు ఎవరు లేరనుకొని మనుషులు ఏం చేస్తారంటే ఇక్కడ మాటలు వెళ్ళగక్కుతారు. అర్థమైందా? మాటలు వెళ్ళగక్కి ఇక్కడ వెళ్ళగక్కుతున్నారు అంటే వారికి పెద్ద నోరు, ఇంకా కత్తులు వారి నోట దాచిపెట్టుకొని ఉన్నారు. కీర్తనలు 62:4 అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. పైకేమో శుభవచనాలు పలుకుతారు, లోపలేమో దూషిస్తూ ఉంటారు. ఇది చస్తే బాగు, ఇది పోతే బాగు అని. పైకి మాత్రం శుభవచనాలు. ఎంత ఘోరంగా ఉన్నాయి లోకంలో పరిస్థితులు అంటే మనుషులు ఈ విధంగా తయారవుతున్నారు. అందుకే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు తన జీవితంలో అంటున్నాడు, అయ్యా, ఇటువంటి నాలుక, ఇటువంటి నోరు, ఇటువంటి పెదవులు, ఇటువంటి కత్తులు కలిగిన జీవితం నేను కలిగి ఉన్నాను, కాబట్టి నేను మౌనంగా ఉంటా, నా నోరు మూసుకుంటా. సామెతల గ్రంథం చూడండి, దేవుడు చెబుతున్నాడు 30వ అధ్యాయము, సామెతలు 30వ అధ్యాయము 32వ వచనం. బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకో. మనం ఎప్పుడైనా ఆలోచించామా కీడు గురించి? మనం ఎప్పుడైనా బుద్ధిహీనుడిగా అతిశయపడ్డామా? మనం ఎప్పుడైనా తప్పుగా ఆలోచన చేసి నాకు ఇది కావాలని మనం ఏమంటారు దాన్ని, అత్యాశతో పరిగెత్తామా? అయితే ప్రభు అంటున్నాడు, నీ చేతితో నోరు మూసుకో. నీకు చెయ్యి కదా, స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే నోరు మూసుకోండి అని చెప్పి ఇట్లా పెడతారు. క్రైస్తవులమైన మనం కూడా చాలా సందర్భాలలో నోటిని తెరిచి యథార్థత లేని మాటలు, తర్వాత భక్తిహీనతతో నిండినటువంటి మాటలు, తర్వాత పైకి శుభవచనాలు, లోపల దూషించడం, ఆ లోపల అంతరంగంలో కపటాన్ని కలిగి బయటికి ప్రేమగా మాట్లాడడం. ప్రభు చెప్పాడు, వాడు ప్రేమగా మాట్లాడినప్పటికీ నువ్వు వాడిని నమ్మొద్దు అన్నాడు. చూడండి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం అమ్మా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సత్యము పలుకక, పై భాగంలో కూడా ఇంకా ఉంది, 4వ వచనం కూడా చూద్దాం. మీలో జాగ్రత్తగా ఉండవలను, ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగుట్టియు తన సహోదరుని కొంప ముంచును. ప్రతివాడు కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలకరు,
అబద్ధాలే పలుకుతూ ఉంటారు. ప్రతివాడు తన పొరుగు వాడిని వంచిస్తాడు. అబద్ధాలు ఆడటానికంట వారు తమ నాలుకలకు అభ్యాసము చేస్తారు. అభ్యాసం అంటే ఏంటమ్మా? పాఠాలు. రోజు 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 ఇలా మాట్లాడితే ఇలా కదా. ప్రభు చెబుతున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి విషయంలో మనము యథార్థంగా లేకపోతే మనము చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనము మన పెదవులు ఎలా ఉన్నాయో, మన నోరు ఎలా ఉందో, మన నాలుక ఎలా ఉందో మనం చూసుకో. అవి ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో ఆ రూట్లో మనం వెళ్ళాలి. నాలుకలకు చెడును అభ్యాసం చేయొద్దు. చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. మామయ్య వచ్చిండ్రా, ఏ కాలుతుందంతా, ఈ కాలుతుందంతవా, ఈ కాలుతుందంతవా, వాడికి చిన్నప్పటి నుండి నేర్పిస్తూ ఉంటాం. మావాడు భలేగా మాట్లాడుతున్నాడండి అని అంటారు. కానీ వాడు మాట్లాడే ఏ మాటలు? బూతులు. మనం పక్కపక్క ఇరగబడి నవ్వుతూ ఉంటాయి. ఇంకా వాడు ఎందుకు మాంతాడు కదా. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. పిల్లలకు అభ్యాసం నేర్పిస్తూ ఉన్నాం. నోరు, పెదవులు, గొంతుక, నాలుక ఇవన్నీ కూడా సరైన రీతిలో లేకపోతే ఇక్కడికి వచ్చి మనము ప్రార్థన చేసిన ప్రార్థన, ప్రభు చెప్పాడు కదా ఇందాక, తెరిచిన సమాధి, లేకపోతే ఇంకా రకరకాల మృదువైనది, లేకపోతే నూనె కంటే నునుపైనదని, యథార్థత లేని నోరని, కత్తులు దాచుకున్న నోరని, తర్వాత కత్తిపోటు లాంటి మాటలు పలికే నోరని, ఇట్లాంటి నోరు, పెద్ద నోరు చేసుకొని మాట్లాడుతున్నామని, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక లోకంలో మాట్లాడి అదే రీతిగా దేవుని కూడా మాట్లాడతాం. మనం దేవుని మీదకి పరిగెత్తడానికి, దేవుని ఒక మాట అనడానికి మనం వెనకాడము. అలా పరిగెత్తి దేవుణ్ణి కూడా దూషించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలిసిన? చూడండి, యోబు గ్రంథం 15వ అధ్యాయము 25వ వచనం చదువున్నాం. వాడు దేవుని మీదకి చేయి చాపును, సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడను. దేవుడని కూడా లెక్కలేదు ఆ మనిషికి. దేవుని లెక్క లేకుండా మాట్లాడడం. దేవుని విషయంలో ఎలా మాట్లాడతారు? దేవుని మీదకి చేతులు చాపుతాడు, కాళ్ళు చాపుతాడు, ఏదేం చాపుతాడు కదా. ఎందుకంటే మనిషి చాలా గొప్పవాడు కదా, దేవుని కంటే గొప్పవాడని తాను అనుకుంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ అదే, వాడు దేవుని మీదకి చేయి చాపును, తర్వాత మూర్ఖుడై ఆయనను మార్కొనును, తమ కేడముల గుబకలతో ఆయన మీదకి పరిగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది, వాని చిరు ప్రక్కల పైన క్రొవ్వు కండలు పెరిగిపోయినాయి. క్రొవ్వు పెరిగినోడు ఏం చేస్తాడమ్మా? ఇష్టానుసారంగా మాట్లాడతాడు. మూర్ఖుడై ఆయనను మార్కొనును అని. వాడి గవదలు ఈ యొక్క ఏమైంది? బలిసిపోయినాయి బాగా. నోరు, ఎందుకంటే దేవుడిచ్చిన ఆహారం తిని, ఎలాంటి ఆహారం దేవుడు ఇచ్చింది? ద్వితీయోపదేశకాండం చూడండి. ఎంతగానో దేవుడు ఆహారం పెడితే వాడికి ఇక బలుపు రాక ఏమొస్తుంది చెప్పండి? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13 నుంచి చదవండి. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించను. 1, పొలములో పంట వానికి తినిపించాడు, కొండ బండ నుంచి తేనెను తినిపించాడు, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను జుర్రించాడు. ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, గొర్రె పిల్లల క్రొవ్వు, బాషాను పొట్టేళ్ల మేకలు, గోధుమల మెరికల సారము నీకిచ్చెను. నీవు త్రాగిన మద్యము, ద్రాక్షాల రసం. ఇంత ఆహారం పెట్టాడు దేవుడు మనిషికి. భూమి యొక్క పంట వానికి తినిపించాడు, కొండ బండ నుంచి తేనెని తినిపించాడు, చెక్కుముకి రాతి బండ నుంచి నూనెను జుర్రించాడు, ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చిపాలు, వీటన్నిటి చేత, ఆహారము చేత తృప్తిపరిచాడు. అంతేకాదు ఆ పశువుల మాంసం, గొర్రె మేకల ఏం చేశాడంట? బాషాను పొట్టేళ్ళ మేకలు వాళ్ళకి ఇచ్చాడు. గోధుమల మెరికల సారము కలిగిన ఆహారాన్ని ఇస్తే 15వ వచనంలో యెషూరు
క్రొవ్విన వాడై కాలు జాడించను. ఇందాకే చేయి జాపాడు, ఇప్పుడే కాలు జాడిస్తున్నాడు. మనం కూడా అంతే అమ్మా. బాగా తిన్న తర్వాత ప్రార్థన చేసుకుందాం అంటే నేను చేయను, ఇప్పుడేం చేస్తా, ఇక నిద్రపోతున్నా, సోయలేదా. మనం కూడా అంతే, తిన్నాక ఇక దేవుణ్ణి మర్చిపోతాం అంతే, ప్రార్థన లేదు, ఏం లేదు. ప్రభు చెబుతున్నాడు, యెషూరు క్రొవ్విన వాడైపోయాడు. క్రొవ్విన వాడై ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని మీదకి తిరుగుబాటు చేస్తున్నాడు. కింద రాయబడింది చూడండి అమ్మా, 18వ వచనం. నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. 15వ వచనం 2వ లైన్లో, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. చూసారా ఈ ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, యెషూరు అంటే ఎవరో కాదు, యాకోబు. యాకోబు అంటే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు పుట్టిన వారు ఇశ్రాయేలీలు. వాళ్ళందరూ కూడా దేవుడిచ్చిన ఆహారాన్ని, మాంసాన్ని తిన్నారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారనంటే దేవుని మీదకి తిరుగుబాటు చేశారు. మరి మనం ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించాం? నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదని ఎన్నిసార్లు అనుమానించావు? ఎన్నిసార్లు తిరుగుబాటు చేశావు? నేను చర్చికి వెళ్ళను, మానేత్తా. ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏం కలగజేశాడు దేవుడు నాకు? ఎప్పుడు నీ స్వార్థం, నీ ఆలోచనలు, నీ యొక్క కోరికలు తీర్చడమే దేవుడి పనే. దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చవా? దేవుని ప్రేమను నువ్వు ఎరగవా? దేవుడు తన సొంత కుమారుణ్ణే నీ కొరకు ఇవ్వటానికి వెనకాడలేదే. నువ్వు అడిగిన చిన్న అవసరాన్ని దేవుడు తీర్చలేడా? నీ కోరికలు దేవుడు తీర్చలేడని నువ్వు అనుమానిస్తున్నావు. దేవుణ్ణి అనుమానించి ఏం చేస్తున్నావు అంటే చులకనగా చూస్తూ పెద్ద నోరు చేసుకొని దేవుని మీదకు తిరుగుబాటు చేస్తున్నావు. ఆ మాయదారి దేవుడు నాకేం కలగజేశాడని ఆకాశం వైపు దుమ్మెత్తి పోస్తూ దూషించే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. అర్థమవుతుందా? నెత్తి నోరు బాదుకొని ఆ దేవుడే చేశాడు ఇదంతా అని దేవుని మీద నిందలు వేసేవాళ్ళు ఉన్నారు. మన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకే యోబు అంటున్నాడు, యథార్థవంతుడే, నీతిమంతుడే, ఆ చెడుతను విసర్జించిన వాడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసిన? నా నోరు మీద చేయి పెట్టుకుని. ఎందుకంటే 6వ అధ్యాయం యోబు గ్రంథం 24వ వచనం చదవండి. స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక మాట అంటున్నాడు చూడండి. ఎందుకు నోటి మీద చేసుకున్నాడో ఒక్కసారి చూద్దాం. 6:24. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతేనో అది నాకు తెలియజేయండి. ఒకవేళ ఎక్కడ పడిపోయానో, ప్రార్థనలో తప్పిపోయానో, విశ్వాసంలో తప్పిపోయానో, నిన్ను వెంబడించడంలో తప్పిపోయానో, మందిర విషయంలో తప్పిపోయానో, నిన్ను ప్రేమించే విషయంలో నేను తప్పిపోయానో నాకు తెలియజేయండి. నేను మౌనంగా ఉంటానయ్యా, నేనేం మాట్లాడను. మరి ఇలాంటి తీర్మానం మరి మనం చేయగలుగుతున్నాం? చెప్పండి. నాకు ఉపదేశం చేయండి, నాకు బోధించండి, నేను నేర్చుకుంటా. లేకపోతే నాకు నేర్పండి, నేను ఎందులో తప్పిపోయానో, ఎందులో తక్కువైపోయిందో, నా విశ్వాసము మరి ఎందులో అల్ప విశ్వాసమైందో అది నాకు పూర్తిగా మీరు నాకు తెలియజేస్తే నేను దాన్ని నేర్చుకుంటా, నేను దాన్ని పాటిస్తాను. మనం ఏమంటాం? నేనా నా దగ్గర తప్పు ఉందా? ఎలా మాట్లాడుతున్నాం కదా? మనల్ని మనం నీతిమంతులుగా కనబరుచుకుంటాం, యథార్థవంతులుగా కనబరుచుకుంటాం లోకానికి. వాక్యం అదే చెబుతుంది. ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మన నోరు జాగ్రత్తగా ఉంటే ఒక ఆయన అడిగిండంట, అమ్మ ఈ ఊరు మంచిదేనా అందంట. నీ నోరు మంచిదేనా అందంట. మా ఊరు మంచిదే, కానీ ముందు నీ నోరు మంచిదేనా? నీ నోరు మంచిదైతే మా ఊరు కూడా మంచిదే అందంట. అర్థమవుతుందా? మన నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదైతే, నువ్వు ఊళ్ళోకి వెళ్తావు, ఏదో ఒక మాట అంటావు, వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు నీ మీద పడి కొడతారు. అప్పుడు మంచిదో కాదో నీకే అర్థమవుద్ది అని. కాబట్టి ప్రియులరా, మన నోరు మంచిదవ్వాలి. అంటే దేవుడు కోరుకునేది ఏ నోరు, ఎటువంటి నోటిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో ఒక్కసారి చూద్దాం. ఒక్క మాట చదువుకొని మనం బల్ల దగ్గరికి వెళ్దాం. చూద్దాం.
అవి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 34వ కీర్తన 13వ వచనం చూద్దాం. దేవుడు కపటమైన మాటలు పలుకకుండా నీ నాలుకను, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఇది అందుకే ముందే నోరు మూసుకుంటే అయిపోతుందిగా, ఇవన్నీ చేయకుండా. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ, యోబు అదే అంటున్నాడు, నా నోటి మీద చేయి పెట్టుకున్నాను, నేను నీచుణ్ణి. తగ్గించుకున్నాడు ముందే, ఇతరులు బోధించక ముందే ఏమంటున్నాడు, నేను నా నోటి మీద నా చేయి